రఘునాథ్ బాబు చెప్పండి, ఏమిటి మీరేమంటారు? మీ ఈ సభ మీద మీ విశ్లేషణ ఏమిటి? జగన్ మార్కు, చంద్రబాబు మార్కు, విద్యా వ్యవస్థ కావాలా, మద్యం కావాలా? మీరైతే మద్యం తాగరనుకుంటా కానీ. గారు, మీకు పురుషోత్తమ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు ఎన్నికలకి బ్యాటిల్ లైన్స్ క్లియర్గా డ్రా అయినాయి. దానిలో సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేసినవి చెప్పుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఆ షార్ట్ ఫాల్స్ని దాన్ని విమర్శిస్తుంటారు. ఇది క్వైట్ న్యాచురల్. అది అంటే షార్ట్ ఫాల్స్ విమర్శించడం తప్పు కాదు, కానీ 14 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి నేను ఇట్లా చేశానని చెప్పాలి కదా. మధ్యంది చెప్తాను, ఇద్దరే చెప్తాను. ఓకే. నేను కూడా ఈ మధ్య మా ఈ వికల్ప భారత్ యాత్ర అని వికాస్ భారత్ దాని వికసిత్ భారత్ వికసిత్ నేను నిన్నగా మొన్న కూడా 2 విలేజెస్, చాలా విలేజెస్ కొన్ని తిరిగాను. విలేజెస్లో వాస్తవంగా అంటే నేను కొంచెం జస్ట్ బీజేపీ అని కాకుండా ఇంపార్షియల్గా చెప్తాల్సుకున్నాను. చాలా ఇవన్నీ ఏది స్కూల్స్ గణనీయమైన, ఎస్పెషల్లీ హాస్పిటల్స్ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడే సెక్రటరీ సర్వీసెస్ ఉండటం వల్ల అన్నీ అందుబాటులోకి అవన్నీ చాలా బాగున్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. మేము వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ స్కీమ్స్ వాటన్నిటి గురించి కూడా వివరించడం, అసలు ఆ కార్యక్రమమే అది అంత బాగా జరిగింది. సరే, ప్రజల్లో కూడా అంత బాగానే ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇవాళ జరిగింది భీమిల్లో ఈ కార్యకర్తల ఇది కదా సమావేశం. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు అనుకుంటా ఇప్పుడు అన్నారు ఏమని, కార్యకర్తలు అన్నీ స్థానిక సంస్థలకి ఇంక్లూడింగ్ వార్డు మెంబర్లు 85% మేమే గెలుచుకున్నాం, కరెక్ట్. కానీ నెగిటివ్ పాయింట్ తెలియాలి కాబట్టి చెబుతున్నాం. సమ్హౌ వాళ్ళ ఎన్నికైన కార్యకర్తలకి ఇదే వాళ్ళకి ఎంపీటీసీ సర్పంచీలు అయితే ఇంకా కింద స్థాయి వాళ్ళకి వీళ్ళకి ప్లస్ ఆ చోటా మోటా నాయకులకి వీళ్ళకి దాదాపు పనేం లేదు. అంతా ఈ వాలంటీర్లు వాళ్ళే పని చేస్తున్నారు. వీళ్ళల్లో కొంత అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవం నాకు కనపడింది. అయితే ప్రజలకి అది ఏది మంచిది అది నేను డిస్కషన్, అది కూడా ముఖ్యం కదా. ఇలాంటి పెద్దవాళ్ళు అది చెప్పాలి, కానీ పదవులు ఉన్నాయి కానీ పని లేదంటే పని లేకపోతే హ్యాపీగా సొంత పని చేసుకోవచ్చు కదా. ఉన్న విషయాలు చెబుతాను ప్రజలకి. కానీ నేను ఇక్కడికి వచ్చిన మీటింగ్ కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా సంతోషించేదే కదా. ఇక రెండో విషయం, ఇప్పుడు మన చంద్రబాబు గారు ఆయన మద్యం గురించి మాట్లాడారు. ఆయన అనుకుందాం ఏదో ఓకే కొత్త బ్రాండ్లు వచ్చినాయి అది ఇదని అంటారు. దానికి కూడా హౌస్లోనే అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పారు నువ్వు తెచ్చిన బ్రాండ్ ఒక్కడు కూడా నేను కొత్తది ఏమి తేలేదు, పాతయే మీరు అప్రూవ్ చేసినాయే చేసామని చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ అది వరకు ప్రాచుర్యంలో లేనియే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కొత్తగా కొంత అట్లాగా అనిపించవచ్చు. సరే, ఏదేమైనా మద్యాన్ని మాత్రం ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం 94లో చెప్పి చేసినాక 96లో దాన్ని తీసేసి తొంగలో దొక్కి ఆయనకైన గవర్నమెంటే, కొత్త గవర్నమెంటు కాదు, ఆయనకైన గవర్నమెంట్లోనే దాన్ని తీసేసి చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని తోసేసి ఈయన వచ్చినాక అంటే అదే 5 yearsలో నేను చెప్పేది ఆ టర్మ్లోనే చేయటమే కాకుండా అసలు బెల్ట్ షాప్ అనే కొత్త వర్డ్ సృష్టించారు ప్రాచుర్యంలోకి రావడానికి జరిగింది చంద్రబాబు గారి హయాంలోని. అంతేకాదు ఇంకొకటి మీకు గుర్తుందో లేదో, ఆ నక్సలైట్లు ప్రాబల్యం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో అది అప్పుడు 85-89 మధ్యలో పోలీస్ బాటిల్స్ అమ్మించారు. 85-89 కాంగ్రెస్ ఉందిలే, 85 to 89 అండి, 89 to 94 కాంగ్రెస్, 85 to 89 ఎన్టీఆర్. ఆ టైంలోనే వారుని వాహిని అని పెట్టి అదే పోలీస్ స్టేషన్లో కూడా
పెంచడం సరే. అంటే ఆదాయం కావాలి, ఎవరు కాదనరు. కానీ ఇది ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికన్నా ఇంకా బాగా చేస్తాను అని చెప్పుకోగలిగితే బాగుంటుంది. వెళ్తే బాగుంటుంది. ఎంతసేపటికి ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు. ఒకటి మాత్రం వాస్తవమే, రోడ్లు ఇదివరకు అంత బాగలేదు. వాటికి అంత మరి కేటాయింపులు ఎక్కేస్తే అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ కేటాయించామని స్టాటిస్టిక్స్ చెబుతున్నారు. అవ్వచ్చు. అంటే ఇక్కడ నేను కూడా తిరిగాను కదండి మొత్తం రాష్ట్రం అంతా. 90% రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ 10% రోడ్లు బాగోపోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి తుఫాన్ వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాలోని అనేక రోడ్లు పాడైనవి. వాటిని రిపేర్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటారు, కాదని నన్ను. కొన్ని చోట్ల కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో నేల స్వభావం వల్ల కొన్ని రోడ్లు వేసినా కూడా దెబ్బతింటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇక వేరే పనేమి లేకుండా ఎక్కడో మారుమూల పల్లెల్లో ఒక రోడ్డు గోయిపడితే అదే ఫోటో తీసి రాష్ట్రంలో అసలు రోడ్లే లేవని చెప్పి ప్రచారం చేయడం అనేది దుర్మార్గంగా అనిపిస్తుంది. మళ్ళీ అదే ఈనాడు వాళ్ళు మొన్న 2 రోజుల క్రితం 1200 కోట్లు రోడ్లు ఖర్చు పెట్టారని మళ్ళీ వాళ్ళే రాశారు. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవండి, వీళ్ళు ఈ ప్రచారాలు ఎంత చేసినా ప్రజలు ఎవరికి ఓటేయాలి అనేది చాలా డెసిసివ్గానే ఉంటారు. వీటి వల్లే జరిగేటట్టు. అంటే జనం విద్యకు ఓటేస్తారా, స్కూళ్ళకు ఓటేస్తారా, మద్యానికి ఓటేస్తారా? అది నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అదే పెద్దవాళ్ళు కూడా చెప్పకపోతే అట్ట కుదురుద్ది. అది ఓటర్లు డిసైడ్ చేస్తారు. మీరు డిసైడ్ చేయండి ఎవరికేమంటారు. స్కూల్ బాగు చేసిన వాళ్ళకి ఏమంటారా, మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడే వాళ్ళకి మద్యం ధర తగ్గిస్తారు బాగా తాగండి అని చెప్పే వాళ్ళకి ఓట్లు వేయమంటారా? వాళ్ళిద్దరికి ప్రజలకి ఏది మంచిది అనేది చాలా, మీకేది మంచిది చెప్పండి. మీరెందుకు మొహట పడుతున్నారు? మీరేం తాగుబోతు కాదు కదా. చాలా విచక్షణ ఉంటుంది, చాలా ఇది చేస్తారు, దానిలో అనుమానం లేదు, ఎటువంటి అనుమానం లేదు. అయితే మన పురుషోత్తమ రెడ్డి గారు చాలా చక్కగా ప్రతి విషయం అనలైజ్ చేస్తారు. నాకు ఆయన అంటే బాగా ఇష్టం. కానీ ఆయన చెప్పిన దానిలో నాకు రెండిట్లో కొంత అభ్యంతరం కనపడింది. ఏంటంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వీళ్ళు సెక్రటరీ స్టాఫ్ వాళ్ళు నమోదు చేసుకోలేకపోవటం అదేంటి తప్పు కదా. వాళ్ళే ఒక బాధ్యత కలిగి ఉండి వాళ్ళు ఇంకోళ్ళతో చేయించాల్సింది వాళ్ళు ఎందుకు చేయించుకోలేదు? ఇది కొంచెం జనరల్ టెండెన్సీ అవ్వచ్చు, కానీ అది కొంచెం కానీ ఓవరాల్గా చూస్తే నా అంచనా ఎడ్యుకేటెడ్లో కొంత వ్యతిరేకత ఎందుకుంది. ఈ స్కూల్ బాగు చేసినందుకు, మెడికల్ కాలేజీలు ఇచ్చినందుకు, కోర్టులు కడుతున్నందుకు అట్లా కాదు. ఇవన్నీ విచిత్రంగా ఉంది. చెప్తా, ఈ బేసిక్ కమ్యూనిటీస్ ఇప్పుడు ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో, నేను విలేజెస్ చాలా తిరిగే చెబుతున్నా. టౌన్స్ సిటీస్ లో కూడా స్కూల్ మారుస్తున్నారు కదా. ముఖ్యంగా స్కూల్స్ అయితే చాలా స్కూళ్ళకి వెళ్ళాను నేను. అక్కడ నేను చాలా ఇప్పటికి నేనైతే ఆ టీచర్లు కూడా అడుగుతుంటారు, మీలో ఎంతమంది మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు, మీరెందుకు మీ పిల్లల్ని కాన్వెంట్లో చదివించాలి, మీకు ఇంత జీతం తీసుకుంటా అని కూడా, అంటే మీ మీద మీకు నమ్మకం లేదా అని కూడా నేను అడుగుతుంటాను. కొద్దిగా పరిస్థితి మారింది. వాళ్ళు ఎవరైనా మా పిల్లల్ని చదివిస్తున్నామంటే చప్పట్లు కూడా కొట్టించేవాళ్ళు. అలా అంటే అది మేము అక్కడ చదువుకున్నాం, మీరు అంతే, మనం గొప్పవాళ్ళు అని నేను అంటలేదు, కానీ చదువుకున్నామని చెబుతున్నాను. కాబట్టి ఇవాళ ఆ వ్యవస్థని నాశనం చేసి కేవలం ఈ కాన్వెంట్లు ఈ వ్యాపారం, విద్యను వ్యాపారం చేసింది చాలా తప్పు మన ప్రభుత్వం. చంద్రబాబు గారు ఓపెన్ గా అన్నాడు కదా, విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రైవేటు వాళ్ళ బాధ్యత అని అన్నాడు కదా ఆయన. కాబట్టి సరే, ఓవరాల్గా ఇప్పుడు తినబోతారు ఇచ్చేందుకని ఏం జరుగుతుందని ఏమనిపించింది? అది జోష్ చూసిన తర్వాత క్యాడర్లో మీటింగ్ అయితే సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్గా గెలుపు కూడా సక్సెస్ అయినట్టు. మీటింగ్ సక్సెస్, గెలుపు కూడా కన్వే చేయదలుచుకున్న పాయింట్ ఆయన ఎఫెక్టివ్గానే చేశారు. ఈ రెండు నేను ప్రతిపక్షంగా ఉన్నా నేను అది కాదని అనలేను, ఒప్పుకోవాల్సిందే. కన్వే చేయదలుచుకున్నది కానీ వచ్చిన దాంతో గెలుపు ఖాయమనే అభిప్రాయం కూడా నేను అది ఎట్లా చెబుతాను, ఎందుకు బీజేపీ వాళ్ళం కాబట్టి దాంతోనే చెప్పలేము, అది ఓటర్ల మనసులో. ఓకే.